సగద నిస నిస మగస సగద నిస నిస మగస పరిశుద్ధుడు పరిశుద్ధుడు. గట్టిగా చెప్పట్లు. ఆమేన్. సగమద గమదని మదనిస. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ మరి దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 91 మరి 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. దేవుని స్తోత్రం. మరి ఈ కీర్తనలో 91వ కీర్తన మోషే రాసిన కీర్తనగా మనం చూస్తుంటాం మహిళ. కాబట్టి ఇక్కడ ఒక్క మాట, చాలా విషయాలు రాసి నేను ఒకటే మాట, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. కనుక ఇక్కడ మన యొక్క మార్గాలను ఆయన మరి కాపాడటానికి దేవుని దూతలకు ఆజ్ఞాపిస్తానని వాక్యం ఉన్నది. బైబిల్లో చూస్తే చాలామందిని దేవుడు దేవదూతలు పంపించి కాపాడినట్లు ఉంటుంది. మరి ముఖ్యంగా దానియేలు విషయంలో కూడా, దానియేలు సింహం బోన్లా వేసినప్పుడు రాత్రంతా దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటాడు. అక్కడ ఒక వాక్యం ఏమి ఇచ్చిందంటే, రాజా నీ దృష్టికి నేను దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నా కాబట్టి దేవుడు తన దూతను పంపి నన్ను రక్షించినని దానియేలు సాక్ష్యం ఇస్తాడు. అంటే దానియేలును కాపాడడానికి దేవుడు తన దూతను పంపించినట్లు మనం చూస్తాం. ఈనాడు మరి ప్రభు యొక్క విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ కూడా దేవుని కుమారుడు కుమార్తె. తను ఎందరు అంగీకరించారో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లటకు ఆయన అధికారం ఇచ్చింది. కాబట్టి దేవదూతలు కూడా ప్రతి ఒక్క విశ్వాసకి కాపుదలగా ఉంటుందని ఈ వాక్యం ద్వారా మనం పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాను. కొత్త నిబంధనలో కూడా మరి అపోస్తలుడైన పేతురు కూడా చెరసాల్లో వేసినప్పుడు మరి దేవదూత ఆ చెరసాల్లోకి వెళ్ళి పేతురును తట్టి మరి లేపి తిరిగి బయటికి తీసుకొచ్చినట్టుగా ఆ వాక్యంలో రాయబడ్డది 10వ అధ్యాయం 7వ వచనంలో. కనుక ఈ మాటలు మనం అర్థం చేసుకునేది అంటే, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడటం కనుక కాపుదల, వాడిని కాపాడడానికి దేవుడు తన దూతను పంపి మరి దానియేలును కాపాడిండు. అదేవిధంగా ఈ యొక్క పేతురును కూడా కాపాడి రక్షించినట్టు మనం చూస్తాం. కనుక ప్రియమైన సహోదర సహోదరి, దేవదూతలు ప్రతి ఒక్క విశ్వాసికి మరి కాపాడడానికి కాపుదలకు ఆ దేవుడే ఆజ్ఞాపిస్తారని మనం ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుందాం. కనుక మనం ఎటు వెళ్ళినప్పుడు వచ్చిన ప్రభువా నీ కాపుదల దయచేయండి, నీ దేవదూతల కాపుదల మాకు దయచేయమని మనం ప్రార్థన చేయాలి కూడా. కాబట్టి మరొక్కసారి దేవుడి వాక్యం ద్వారా మరి మనతో మాట్లాడిండు. కనుక మన మార్గములన్నిటిలో ప్రభువా నీ దేవదూతను మాకు కాపుదలగా అనుగ్రహించమని మనం ప్రార్థన చేద్దాం. అటువంటి కృపా పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. ప్రేమగల తండ్రి నీకు వందనాలు యేసయ్య. మరి యొక్క 91వ కీర్తన 11వ వచనంలో నిన్ను కాపాడకు నీ మార్గం అంతటిలో దేవదూతల కాపుదల ఉంటాడని నీ వాక్యం సెలవిచ్చిన ప్రభువా. మరి అదేవిధంగా తండ్రి దానియేలు కూడా ఆ యొక్క నాయన ఆ సింహం పొల్లేసినప్పుడు నీ దూతను పంపి అతన్ని కాపాడినట్టు నీ వాక్యం ఉన్నది అయ్యా. మరి అదేవిధంగా తండ్రి అపోస్తల కార్యంలో కూడా తండ్రి మరి అపోస్తలైన పేతురు కూడా చెరసాల్లో వేసినప్పుడు మరి దేవదూతను పంపించి ప్రభువును అతన్ని క్షేమంగా బయటికి నడిపించినట్టు నీ వాక్యం. ఈనాడు కూడా చాలామంది అయా బిడ్డలు ప్రభు అనేకమైన సమస్యల్లో ప్రమాదాల్లో ఉంటుంది అయా. వారి మార్గం అంతట్లోనూ నీ కాపుదల దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ దేవదూతల కాపుదల ఇచ్చి సంఘ బిడ్డలందరికీ కాపుదల అనుగ్రహించి మీరే క్షేమంగా నడిపించమని అయ్యే వాక్యము అయా నాతోనూ నాయన చూసే ప్రతి బిడ్డతోనూ మాట్లాడినవని నమ్ముచు స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.